హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో 2 ప్లేయర్స్ ఆడే గేమ్ని నేను మా అమ్మాయి ఆడి చూపిస్తూ ఉన్నాము. అది హ్యాంగ్ మ్యాన్ అనమాట. గేమ్ పేరు వచ్చేసి, ముందుగా అయితే ఒక పేపర్ పైన A to Z ఆల్ఫాబెట్స్ని ఒక పక్కకు రాసుకొని లెఫ్ట్ సైడ్ ఒక ఐరన్ పోల్కి ఒక మ్యాన్ హ్యాంగ్ అవుతున్నట్టుగా డాటెడ్ లైన్స్లో డ్రా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక ప్లేయర్ ఇంకొక ప్లేయర్ని ఏదైనా వర్డ్ని మనసులో అనుకోమని చెప్పాలి. సో ఫస్ట్ ప్లేయర్ సెకండ్ ప్లేయర్కి చెప్పినప్పుడు అది ఫ్రూట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఏదైనా ప్లేస్ కానీ యానిమల్ కానీ ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. మా అమ్మ అయితే ఇక్కడ ఫ్రూట్ అని అనుకుని తను అనుకున్న వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉంటాయో ఈచ్ లెటర్ని రిప్రజెంట్ చేస్తూ అన్ని బాక్సెస్ డ్రా చేసింది. సో నేను మ్యాంగో అవ్వచ్చేమో అని చెప్పేసి ఎమ్ అని చెప్పాను. ఆ వర్డ్లో ఎం లేదని చెప్పేసి ఎంని క్రాస్ చేసింది. అలాగే డాటెడ్ లైన్ని కలిపేసింది. నెక్స్ట్ గ్రేప్స్ అవ్వచ్చేమో అని జీ చెప్పా, అది కూడా రాంగ్ అని చెప్పి జీని క్రాస్ చేసింది. అక్కడ డాటెడ్ లైన్స్ని డ్రా చేసేసింది అనమాట, కలిపేసింది. నెక్స్ట్ యాపిల్ ఏమైనా అవ్వచ్చేమని ఈ చెప్పా, ఎస్ ఈ అనేది లెటర్ అందులో ఉందని చెప్పేసి ఈ కరెక్ట్ చేసేసింది అనమాట. సో అందుకని ఆ డాటెడ్ లైన్ని కలపలేదు. ఈని రౌండప్ చేసి ఏ బాక్స్లో ఆ ఈ అనేది వస్తుందో రాసేసింది. సో నాకు మేబీ అది పక్కా యాపిల్ అయ్యి ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ పీ చెప్పాను. పీ కూడా వర్డ్లో ఉందని చెప్పేసి పీని రౌండప్ చేసి ఎక్కడెక్కడ పీ వస్తుందో అది రాసేసింది. ఇక నాకు ఈజీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ చెప్పేశాను. ఏ కూడా అక్కడ ఉందని చెప్పేసింది, ఎల్ కూడా ఉందని చెప్పింది. సో వాటిని ఏ ఎక్కడ ఉందో అక్కడ రాసింది, ఎల్ ఎక్కడ ఉందో అక్కడ రాసేసింది. సో నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి ఆ ఆల్ఫాబెట్ని రౌండప్ చేసింది, అది ఎక్కడుందో రాసింది. సో నేను రాంగ్ చెప్పిన ప్రతిసారి ఆల్ఫాబెట్ని క్రాస్ చేయడం, ఆ డాటెడ్ లైన్స్ని పక్కన ఉంది కదా మ్యాన్ హ్యాంగ్ అవుతున్నారు కదా అక్కడ కలిపేసింది అనమాట. ఇలా నేను గెస్ చేశాను కాబట్టి ఏపీఈ అనేది కరెక్ట్ అయ్యాయి. లక్కీగా అక్కడ రాసేసింది. అదర్వైజ్ నేను రాంగ్ చెప్పుంటే కనుక ఇలా ఫస్ట్ ఎలాగైతే ఆ డాటెడ్ లైన్స్ని రౌండప్ చేసిందో మిగతా డాటెడ్ లైన్స్ని కూడా రౌండప్ చేస్తూ వెళ్తుంది. సో నాకు అన్ని ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ డాటెడ్ లైన్స్ అన్నీ కలిపేసింది అనుకోండి, ఇక నాకు ఛాన్సెస్ ఉండదు, నేను ఓడిపోయినట్టు, తను విన్ అయినట్టు. సో అలా ఒకరి తర్వాత ఒకరు ఛాన్సెస్ తీసుకొని ఈ గేమ్ని ఆడుతూ వెళ్ళడమే. చిన్నపిల్లలకైతే ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ ఆడించండి, పెద్దవాళ్ళైతే ఇంకా పెద్ద పెద్ద వర్డ్స్తో ఈ గేమ్ని ఆడొచ్చు.